చిత్రంబులు త్రైలోక్య విచిత్రంబులు చిత్రంబులు త్రైలోక్య విచిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు బుధ జన ముని పౌత్రంబులు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు చిత్రంబులు చిత్రంబులు త్రైలోక్య విచిత్రంబులు బుధ జన వన పౌత్రంబులు బుధ జన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబు విష్ణుదేవు చారిత్రంబు విష్ణుదేవు చారిత్రంబు. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి. The strange things that you find in nature are extremely sacred. They have got a message and they are most noble. ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది. Nature can save a person, can drown a person, can bless with grace, can also comprehend everything. ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం. It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature. ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమై మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు. Man is taking his birth in this world in order to earn the grace of nature. కానీ ఏ నిమిత్తమై తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు. Unfortunately, he forgets the purpose for which he is born and fills himself with egoistic tendencies and thus becomes mad with the ego and arrogance. గ్రహించునది, అనుగ్రహించునది, నిగ్రహించునది, పరిగ్రహించునది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man has not been able to recognize it is this nature which can bless with grace, which can give him the knowledge, which can give him the control. This aspect he has not been able to recognize. జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది. Nature has the supremacy and mastery over the life of man. కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకొని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు. But man, recognizing and going only up to the human aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself. సమస్త పదార్థములు కూడాను భగవంతునికి సమత్వమే. For God,
everything is equal. ప్రపంచమునందు గల సమస్త వస్తువులు కూడాను భగవత్ స్వరూపమే. Every object that you find in the world is verily the manifestation of God. ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు. We should not distinguish between nature and God. ఇవి రెండు కూడాను బింబ ప్రతిబింబములే. The relationship between them is the object and its అన్యోన్య reflection. ఆశ్రయములే, అవినాభావ సంబంధములే. They are mutually dependent and mutually related. కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము. Man sees the manifested nature in its form and thinks it consists only of the objects which are inert. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే. It is nature which is the primary preceptor for man. నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్. Nature is the best teacher. ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు. Man is not recognizing such great truth. ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తూ ఉంటున్నవి. Every object, every thing that is found in nature has a message to convey for man. ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము. Bharat is a country which recognized this truth and conducted itself in this light. ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is the most important aspect of Indian culture. రాయి మొదలు రత్నం వరకును, From a stone to a precious gem, పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును, from the inert thing to the most illuminated, మాల మొదలు మహనీయుల వరకును, from the lowest caste to the highest, చీమ మొదలు ఏనుగు వరకును, from ant to elephant, సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారతీయుడు. Bharat is one which has believed that God exists in all these aspects. ప్రతి పదార్థం కూడా పూజనీయమైనటువంటిదిగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశము. Bharat is a country which has firm faith that every object is worthy of worship. కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములచే పూజింపబడుతుండాలి భారతదేశము. That is why in Bharat you find that even a stone in the form of an idol finds acceptability and worship. తులసి, అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. Trees like Aswatha tree and Tulsi have also been worshipped here. గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. Animals like cow, elephant and horse also are being worshipped in Bharat. చీమలకు కూడాను చక్కెర వేసి, పిండెలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము. Bharat is one which wants to foster even ants by providing them sugar and flour for food. కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము. Bharat is a country which offers worship, recognizing the divinity in all sorts of animals, whether it is a donkey, a monkey or a dog. కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు. Unfortunately, people who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish. కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను అందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, అనంతమైనటువంటి యొక్క తత్వముతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం. But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings, but every living being, be it animals, birds or beasts. ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు. The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world.
ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు. No country has been able to recognize this basic truth, which is the philosophy of Bharat. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం. Bharat is one which combines spirituality and in day-to-day life. కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవ్వరిని ద్వేషించకూడదు. That is why Upanishads also have declared, do not hate anyone. ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు. Whomsoever you hate or make an enemy, you would have done it towards God himself. నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది. Whomsoever you hate or make enemy of would have been extended only to God. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిహత్యతే అనింది. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపులైన పరమాత్మనికి నమస్కారం అనింది. To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone. ఇట్టి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని గుర్తించుకోలేనటువంటి మూఢులు దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు. Foolish and unwise people who have not been able to recognize such sacred truths hidden in Indian culture call those people as people who do not know things correctly. భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవ్వరు కూడాను గ్రహించుకోలేరు. The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood by anyone. సత్యవంతమైనటువంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు. Bharatiya Samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves. నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందున్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం. Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same. This is what ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబమే. The entire nature is only a reflection of దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. No one can transgress the laws of nature. ఈ నేచర్ యొక్క, ఈ సహజం యొక్క, సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడాను మీరడానికి వీలు కాదు. No one can go against the laws of nature. ఇట్టి సత్యస్వరూపమైన, నిత్యస్వరూపమైన, నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేడానికి ప్రయత్నించటం లేదు. Man is not recognizing this basic truth, this great truth and this divine truth. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించగా కేవలము వస్తువాహనములపైనే, విషయ సంబంధంపైనే తాను విహరిస్తూ వస్తున్నాడు. Man who has taken birth in order to recognize who he really is wasting his entire time in living a luxurious life, in living a worldly life. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము, అశాశ్వతము, అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. This physical body, which is made up of 5 elements, is temporary, transient and is not going to last. This truth has not been recognized by man. మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది. Man's stomach may be compared to a rubbish dump wherein all the unwanted things are dumped there. ఇలాంటి అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దేహాన్ని ఆధారంగా చేసుకుని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి. We should base on this body which is temporary, but recognize the basic truth and the real truth. దేహం అనేటువంటిది కేవలము ఒక ఇనుప పెట్టె వంటిది. Physical body may be compared to an iron safe. ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
The jewels hidden in this iron safe are extremely precious and valuable. ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను నేను గుర్తించుకొనలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం. Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless. ఈ సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సత్చింతనలు అనేటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఆభరణములను ఈ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహం నందు భద్రపరిచినటువంటిది. In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious. అందువల్లనే తిరుత్తుండారు వారు చెప్పారు, Tiruthan Alvar has declared, మలినపు కొంప, this physical body is a dirty house. రోగముల మ్రగ్గెడు సేవక గంప, It is a basket which is full of all diseases. జాత సంచలనము పొందు దుంప, This undergoes a number of changes and modulations. భవసాగర మీదగలేని కంప, This is one which cannot help you to అమ్ముల పదలందు మన మెప్పు దళంప, and it is something like a bed of arrows. నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే. O mind, do not place your entire trust in this body which is not going to be permanent. Believe in the lotus feet of Hari. ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు. He has addressed only mind here. He has not addressed the మనిషి body. అనగా మనసే, Man essentially means mind. కానీ మనిషి అని ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు. But we are only taking note of the physical form of man. This is a great మనసు mistake. కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది. As he has a mind, he has been described as Manishi, the one who has a mind. ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణం ఏమిటి? If you say that the world is not the way that it ought to be, what is the reason for that state? మనిషి అంటే మనసే. Man means his mind. మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే. Mind means the conglomeration of the thoughts. సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే. The thoughts essentially refer to the type of action that you carry on. నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది. If your conduct is good, your mind would be good. మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు. If your mind is good, man will be good, he will be good. కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం. If you say that the world is not all right today, it means man's conduct is not quite all right. మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి. Our conduct should be really divine, sacred. భగవంతుడనగా ప్రత్యేకం కాదు. God doesn't exist separate from us. మనుష్యాకారమే భగవత్ స్వరూపము. The form of man itself is the form of God. దైవం మానుష రూపేణ. God essentially comes down in the form of man. దైవముకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు. God doesn't have a separate form of his own. ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము. It would be going on the wrong path if we do not recognize divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our time. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి. Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity. నేను అనేక పర్యాయాలు చెప్పాను, భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది. I have told a number of times that God descends on earth not to solve petty problems of the family and give you joy and happiness.
ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి. All the difficulties, problems and issues which you face in life are the result of the actions which you have performed. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్య లోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు. That is why it is described that the mankind is bound by their own actions. నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటాది. నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి. All the reactions depend upon your action. The fruits of action depend ఒక upon the నిలువుటద్దం action. ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుండాలి. Standing before a mirror, if you offer namaskar, the image and the reflection in the mirror offers you back the namaskar. ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడా నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది. On the other hand, if you are harsh to the image inside the mirror, the image దీనిని also బట్టి reflects the same thing. మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. On the basis of this, we can recognize that all the fruits of our action depend upon the type and the nature of action that we భారతీయుల perform. యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు. There are three important beliefs on which Bharatiya life is based. కర్మ ఫలము అనేటువంటిది ఒకటి. One is the fruits of action. మనము చేసిన దానిని తప్పించుకొనుటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం. The law of karma states that it is impossible to escape the fruits of your own actions. రెండవది అవతార తత్వము. The second one is the principle of avatara. అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం. Avatara tattva refers to having faith in divinity. మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం. Human life has emerged from divinity alone. This is the truth. మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు. Man does not mean the physical form alone. మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది. It is very difficult to get man's birth. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. Among all the living beings, it is difficult to get the దేని life వల్ల of a human being. దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖ నిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner meaning of telling that it is difficult to get human life? If we waste our life like animals and birds, living in the same way as the animals and birds live. నిత్యానిత్య విషయ పరిశీలనా శక్తి మానవునికి ఒక్కనికి మాత్రమే ఉంటుందా? Man alone has the power of discrimination to distinguish what is good and to distinguish it from bad. భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడా గుర్తింపజేసేటువంటి యొక్క దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది. He has the divine power to recognize the time sense of past, the present and the future. కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు. That is why it is said it is difficult to get a human life. అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు. Man can think of future. మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు. Man can also think of the past. జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు. Man can experience the present. అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి యొక్క మార్గమే. But in a way, this is also contrary to human. గడిచిన దానిని చింతించకూడదు. We should not bother about the past. కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం. The reason is that fruits of our own past were ఎంత living now. చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైన మనకు ముందుకు రాదు. However much you may worry and bother, you are not going to get back the past time. భవిష్యత్తును విచారించిన అవసరం లేదు. You should not think of future. There is no need for it. కారణం ఏమిటి? What is the reason? రేపటి వరకు నేను ఉంటాననేటువంటి షూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి? Where is the surety that would be alive till tomorrow? రేపు Why అనుకుంటే bother? ఈనాటికే మనం పోవచ్చును. We may go away from this world today itself.
అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది. But it has said that remember always your present. అనగా ఇది వర్తమానం, ఇది ప్రెజెంట్ అన్నాం. Go on reflecting and remembering the present as present. కానీ భగవద్ దృష్టిలో ఇది ప్రెజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రెజెంట్ కాదు, ఇది ఆమ్నీ ప్రెజెంట్. But in the divine reckoning and vision, this is not an ordinary present. This is ఎందువల్ల ఇది omnipresent. ఆమ్నీ ప్రెజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రెజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రెజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రెజెంట్ లోనే ఉంటుండాలి. Why do we describe this present as omnipresent? The reason is the fruits of the past actions we are having in this present. And ఉన్నది రేపు వస్తుండాలి. ఇప్పుడు you are getting the belch in accordance with the type of food that ఇప్పుడు you are taking. తినబోయేది రేపటి దినం బెంచ్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు. And the type of food that you have taken, రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడా ప్రజెంట్ లోనే ఉంటుండాలి. the past has its lessons for the present, and the present is going to determine the future. అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు. But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself over the past and the future. ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటిది దైవత్వములో ఉండవు. But in God you cannot find this kind of past, ఇది present and future. దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది. This is contradicting the divinity itself. ఒక చిన్న ఉదాహరణము. One small example. స్వామి, రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసును కదా, స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటాది. Some people have got these thoughts. Swami knows the future, and Swami knows that he would be falling in bathroom. Does he not know this much? అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను. I know my ఈ own, సత్యాన్ని చక్కగా గుర్తించాలి. I know my own future, but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized. ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను. I always concern myself about the duty for the present. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. All these things come and go. ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్, Everything, రావటం పోవటం రావటం పోవటం. everything in the world is like a ఈ passing cloud. మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి. In the process, a number of experiences will be gained by people. ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should always recognize the experiences in our own life. భగవంతుడు ఏ అవతారం నందు కానీ రామ, కృష్ణ, మత్స్య, కూర్మ, వరహ, వామన ఇలాంటి అవతారంలన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం. Whatever incarnation be it Rama or Matsya or Kurma or any avatar, there is only one reason as to why an avatar, an incarnation takes place. మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి. All the incarnations come in order to teach the principle of love to man. ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థము కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు. Oh man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you. త్యాగము, ప్రేమ ఈ రెండు నీవు కలిగినప్పుడే నీవు దివ్యత్వమైనటువంటి మానవత్వంగా రూపొందుతావు. Cultivate sacrifice and love. Then you get transformed into total divinity. త్యాగము లేని మానవుడు కేవలము రోగమునందే నశిస్తాడు. A man without sacrifice ruins himself only in diseases. ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు. A man without love is a living death. కనుకనే
మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం. The divinity of man can be recognized only in sacrifice. ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము. Love alone is the reward for love. ప్రేమకు ప్రేమనే సాక్షి. Love is the witness of love. ప్రేమకు భయము లేదు. Love knows no fear. కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైన రీతిగా ఉంటుంటాది. The reason is love is full in itself. ప్రేమలో స్వార్థము లేదు. There is no selfishness in love. ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటాది. Love lives for itself and therefore there is no room for fear in it. కనుకనే ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి. Incarnations come down to earth in order to teach this law of ఏకత్వములో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు. The world sees multiplicity in unity, but God proves unity in multiplicity. కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ. Unity in diversity is the law. ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకున్నట్టు సాధ్యమవుతుంది. One can learn this basic truth only through divinity and through God. కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహం అని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు. People have been thinking that the incarnation of Krishna is an ideal person and he holds out certain ideals for the world. భక్తుల యొక్క పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. God comes down to earth as an incarnation in order to show to the world the sacredness, the purity and the ideals of devotee. మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మం యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కానీ భగవంతుడు ధర్మ రక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతునిలో లేదు. You may be thinking, according to your own understanding, that God incarnates in order to establish dharma and destroy wickedness, and భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు. But this is wrong. In God's view, సర్వము తన సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటివే కనుక తన సంకల్పం పవిత్రమైనది కదా. everything has emerged out of His will. ప్రతి పదార్థాన్ని, ప్రతి వ్యక్తిని మనం ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమించిన వారం అవుతాం. Only when we love every person and everything, then only would have truly loved ఎవరిని God. ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం. Whomsoever you hate, you would have hated God Himself. సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వసత్ శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటాది. God's actions depend upon the devotee's understanding. భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా? నా రోదన నీకు వినిపించటం లేదా? నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట. Before people who go on praying that God, have you not been able to see our prayers, our difficulties and our problems and our sorrows? There you can get God's eyes and God's ears only. But the full form of God is not seen. కానీ by ఈనాటి them. సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా, The position of today's sadhakas is జ్ఞానాది సమయమునందు యోగ రీతిలుగా ఉంటుంటారు. వారు యోగుల వలె ప్రకటిస్తారు. at the time of doing meditation, they give the impression they are yogis themselves. కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు. But at the end of that momentary dhyana, he starts living an indulgent life. Immediately after that is over, after the కాదు meditation is కృష్ణుడు over. చెప్పినటువంటిది. సతతం యోగినః అన్నాడు. But this is not what has been told by Krishna. You should be yogi always. మనము తెల్లవారి యోగి, మధ్యాహ్నం భోగి,
రాత్రి రోగి. ఈ విధంగా మారుతుంటే ఇంక సతతం యోగిన అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది. If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you describe సర్వకాల yourself as a yogi? సర్వావస్థలు ఎందుకును ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా ఇది భగవద్భావంతోనే ఉంటుండాలి. On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places. Whatever you do, whatever you కేవలం do, నీ స్వార్థమునే, నీ కష్టములు యందు భగవంతుని నిందించటము, సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము. criticizing God whenever you are having some problems and difficulties, praising God whenever your wishes are fulfilled is a narrow way of looking at God. ఇది విశాలమైన భావం కాదు. This is not a broad understanding of God. ఏ సమయమునకు, ఏ కాలములో, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు. At what time, in what place, and what happens is bound to happen. This cannot be changed. ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి. Whatever happens must be treated as a gift of God. అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది. Only when you develop such a true love, spirituality springs up in your heart automatically. కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు. You should not only develop the physical relationships and the worldly relationships. అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము. The inner atmic relationship is the true relationship. ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం. To whichever place you go, whatever you see, you should consider God's joy as your joy. కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు. This physical body is a sheer instrument, a mere దీన్ని instrument. నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే. It is God's will which makes this move, which makes this enjoy, which makes this live, and which makes this కానీ suffer. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిహిత సంబంధులము అని భావిస్తుంటారు. Man who does not recognize this basic truth thinks that he is close to God, he knows God, and he is a great devotee of God, and such great thoughts he would be getting. ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకొని Once upon a time, in order to test those people who thought that they were very great, నీలామానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు. Krishna enacted a small drama. ఒకనాడు ఏనాడు ఎవ్వరు కని వినని ఎరుగనటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు. He acted as if he is suffering from a pain which was untold, unheard of, and such unbearable pain. అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు. He bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache. ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు. Knowing the future and the future events, he enacted this. రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడాను ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు. Rukmini, Satyabhama, Jambavati and the other women who were there, స్వామి, ఏనాడు కూడాను ఈ బాధలు మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు. they began questioning him in a number of ways. Swami, we have not seen any type of pain earlier. What is this pain? How did you పాప get it? భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు. He began just telling that, oh, I cannot bear this particular pain at all. It is giving me such a tremendous shock. And he began telling this. దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు. They questioned him, what is the remedy for this, Swami? ఎవరైనా ఒక పరమ భక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుందన్నాడు. If the dust of a great devotee could be brought and applied to my head, I'll be freed from this kind of headache. ఆవేళగా బ్రహ్మణుడు ఆసన్నమాయన్నట్టుగా నారదుడు ప్రవేశించాడు.
Just at that time, Narada entered in an appropriate way. సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, ఈ బాధలు మేమేనాడు కూడా చూడలేదు. ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు. Rukmini, Satyabhama and Jambavati approached Narada and prayed to him, well, Narada, please let us know how to cure this particular pain. నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమ భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు. When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said. నారదుడు ప్రక్కన ఆహా, ఇంత పరమ భక్తురాలని సత్యభామనే ఉంటున్నది కదా, ఆమె పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నాడు. Narada just said, Satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna, I said. సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి. సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తిస్తుంది. నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది. Satyabhama felt embarrassed. She was only a wife for Krishna, and the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for రుక్మిణి కూడాను ఇదే జవాబు చెప్పింది. Rukmini repeated the same answer. ఇరువురు చేరి నారదుని పట్టుకున్నారు. నీకంటే పరమ భక్తులు లోకంలో ఉంటున్నారా స్వామి, నీ పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నారు. Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to నారదుడు Krishna. చెప్పాడు, అమ్మా, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువుని సందర్శిస్తున్నాను, క్షణంలో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖంలో అనుభవిస్తున్నాను. గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. కానీ నా పాదధూళి కృష్ణ శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో పడిపోతాను. నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు. Mother, I will not be able to give the dust of my feet because I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of God. భగవంతుని తలపైన భక్తుని యొక్క పాదధూళి వేయటమా, ఇది మహాపాపం. Is it that the dust of the feet of a devotee to be put on Krishna? This is a sacrilege. ఉండాలి ఈ భక్తుల లోపల. This is the type of understanding on the part of these devotees. తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది. అబ్బబ్బా, నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు. Krishna began shouting as if he is not able to bear the unbearable pain of the headache. నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు. Narada asked Krishna, Swami, let me know from where I can get the medicine. నీవు గోకులం I వెళ్ళి can go. గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు. Krishna said, go to Gopikas, get the dust of their feet. I will be free from the headache. క్షణంలో వెళ్ళాడు గోకులం. He went to Gokulam in a moment. బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవితి. ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికి గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు. When he was going, chanting and singing the name of God, Gopikas came running to him. వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు. Those people began showering a rain of questions to Narada. How is our Gopala? Are you అప్పుడు coming? విచారంతో నారదుడు చెప్తున్నాడు, గోపికలారా, కృష్ణుడు చాలా బాధలో ఉంటున్నాడు. ఏనాడు కూడాను నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు. ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు. Narada told them, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine. గోపికలు విన్నారు. ఏమిటి, కృష్ణుడికి శిరభారమా, ఇంత నొప్పిగా ఉంటుందాదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుందాదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు. Gopikas asked Narada, is there some medicine in our Gokulam
we will be prepared to give anything for the sake of Krishna. మీ Please let us know. పాదధూళి కావాలట అన్నాడు నారదుడు. He asked, he wants the dust of your feet. ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది. ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డాన్స్ ఆడారు. ఆ పాదధూళంతా అయింది. ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు. One Gopika ran home and brought a bedsheet, and all of them danced on it, collected a lot of dust from their feet and packed it up. నారదా, ఇంకా ఆలస్యం చేయొద్దు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు. They prayed that rush immediately, O Narada, and see that our Krishna is freed from the headache. నారదునికి ఆశ్చర్యం వేసి, వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు. Narada was shocked and surprised. These people are totally uneducated. They do not know. గోపికలు కేవలం మూర్ఖులు. They are foolish ones. గోపికలు చెప్పారు, నారద, మా నరకములకు కాదు, ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు. Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right. అనగా మా నరక ప్రాప్తో, మా స్వర్గ ప్రాప్తో, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు. They only prayed that our Krishna should be all right. In which place we go, we are not at all helpful, we are not at all bothered about గోపికలు them. ఇక్కడ పాదధూళి ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు. The moment that these Gopikas offered the dust of their feet to Narada here, కృష్ణుడు పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు. by the time the Narada carried the dust to Krishna, Krishna was already happy and relieved of all the headache. He was totally cheerful. ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయిందన్నాడు. Krishna said, the moment the Gopikas gave the dust of their feet to you, there అనగా my headache has gone. స్వార్థాన్ని త్యాగం చేసి మాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి Sacrifice your selfishness. భగవంతుని యొక్క ఆనందమునే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు. He declared that Gopikas are the true devotees and great devotees because they have భక్తి sacrificed భక్తి their ఉంటుంది, selfishness. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తాను దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు. He declared that those people cannot be called devotees at all who go on thinking what would happen to them by doing such and such an act, and who are immersed in the నేను selfishness. సర్వజీవులు యందు ఉంటున్నాను, I am residing in every living being. He ఆ declared. ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే, That dust is mine, that foot is mine, and that head is mine. Everything is సర్వత mine. పాడి పాదం అంతా నాది. My feet and my head are found everywhere. Everything belongs to me, he declared. నను గొనుగొనగలరా Can anyone comprehend me, understand me? 84 లక్ష జీవులను అనయమునట బాజుకుందునట అనవురేణు తృణకాస్తము మొదలుగా అఖండ రూపుడవై వెలయునట నన్ను కనుగొనగలరా. Can anyone comprehend me? I am residing in all the 84 lakh species and a part of themselves. ఘనమగు దొంగలలో గజ దొంగను నన్ను కనుగొనగలరా. I am the greatest thief among the thieves. Can anyone comprehend me? కనుక నీ దృష్టిలో వాడు దొంగ అనుకుంటావు, నా దృష్టిలో వాడు నేనే. In your understanding, he is a thief. In my understanding, he is I. ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం. The avatar comes down in order to teach this unity of existence to all human beings. కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందని భావించరాదు. We should not think that divinity is existing only in a specific form. ఐక్యత కావాలి. There is need for unity. ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు. It is not possible to solve the problems of the world today by any other means. యూనిటీ యూనిటీ యూనిటీ, ఐకమత్యం అత్యవసరం. Unity is essential only by unity. ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
The law of life is unity. ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి. You can get divine joy only in this particular ఆ law. యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందుకును ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది. Only when there is that unity in every human being you can find purity. ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది. That purity itself becomes divinity. కనుకనే ఐకమత్యం అత్యవసరము. Therefore unity is essential. ఏకత్వం చాలా అవసరము. Unity is ఈ absolutely essential. ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము. If you want to enjoy this oneness, it is only possible through love. ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు. We can achieve anything and everything through love. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. Love is God. God is love. కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. We should make effort to achieve everything only ఒక through చిన్న love. ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు. One small example, you may believe or you may not. ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది. All these 15 days, any movement in the leg gives me a shock, unbearable. పొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూసేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్నే మర్చిపోయాను. This morning, I came out of the silver door. When I saw the devotees, their love reached me, my love reached them. In that process, I forgot కనుకనే myself and భగవత్ so తత్వం much ఏది joy. వస్తుంది? ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి. Therefore, why does God descend? It is only in order to distribute. ప్రేమరహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము. We can never get delight and joy which does not have love as a అందుకోసమే base. గోపికలు కూడా చెప్పారట, That is why even Gopikas also sang like this. కృష్ణ ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధావర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. కృష్ణ ఈ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరుభూములలో, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల. Oh Krishna, you play upon the flute once. How should you play? You play in such a way that in our barren and dry heart, ప్రేమాంకురములు పెంపొంద, ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్లింగ్ దాంట్లో నాటు. you sow this seed and let ఈ it ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు. sow this seed and put it this seedling in our heart. ఏ విధంగా Seedling నాటుతావు of love. కృష్ణ? ప్రేమావేశముతో. How should you put this seedling? Through love, and with love you just do it. ప్రేమ సుధావర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే. You play the flute in such a way that let there be దీనికి shower. వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే, అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం. The land should be made of love. The seedling is love. The rain is love. The river is love. Then only we అనగా can మనం enjoy the సర్వము fruit. ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి. That means to say that whatever we do, it must be filled with love. ఒక పాత్రలో మనం పాయసం కోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనే పాయసమే వస్తుంది కానీ పాయసం రాదు కదా. If there is sweet nectar in a vessel, however many number of holes you strike, you get only that sweet nectar only through all these. కనుక మనం హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమనే, చూసే చూపులు ప్రేమనే, వినే విషయాలు ప్రేమనే, చేసే పనులు ప్రేమనే, అంతా ప్రేమమయమైనటువంటిగా ఉంటాయి. Therefore, if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love. ఏదో మనం Everything will be full of love. బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ
అన్నింటికి ఆధేయమైన ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. We are trying to change only the external object. We are not prepared to change our own feelings and our own heart. అన్నింటినీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పరచడానికి ప్రయత్నించాలి. The root and the origin of all these things, we have to just catch and we have to just... ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించుతూ కూర్చున్నాడట. It appears one king employed a number of workers in order to cleanse his entire country from the thorns. There should not be thorns anywhere. తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనమును వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును, కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించు కానీ ప్రపంచమంతా ముందు లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట. One intelligent minister told that, well, king, it would be foolish on our part to clear all the thorns in the entire world. But on the other hand, wherever you go, you wear footwear so that you will be free from the thorns. ఒక రాజుకు కన్నుల జబ్బు తేలిందట. It appears a particular king had... ఒక వైద్యుడు చెప్పాడట, ఈ కన్నుల జబ్బు నివారణ కావాలంటే ఎక్కడ చూసినా కానీ ఒకే గ్రీన్ కలర్ చూస్తూ వెళ్ళిపోతే ఈ కన్నుల జబ్బు పోతుందన్నాడట. One eye specialist prescribed that to whichever side you see and whatever side you see, it must be green. Then your eyes will be free from any disease. పెయింటర్స్ కంతా మంచి డిమాండ్ వచ్చేసేసింది. రాజుగారు అందరినీ పెయింటర్ అంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట. King ordered that everything in his kingdom should be painted green, and these painters got a lot of demand and very good. ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా, ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో, అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు. One intelligent minister went and told him, well, it would be rather foolish on our part to do this. If you can అదే wear విధముగానే green glasses, మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు. In the same way, if we can fill our hearts with love, there is no need for criticizing others, there is no need for commenting upon others. కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి. Make effort. Instead of filling your hearts with all sorts of ideas, fill it with love. తనతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి. Develop only good ideas. ఏది చేసినప్పటికీ నీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి. Whatever you do, do it selflessly. కృష్ణుడు చేసిన పని అదే. అనేక రాజులను జయించాడు. That's what Krishna did. He conquered a number of... ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు. He entered into this political ఈ life. కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు. He also freed it from all the type of cunning. అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు. He put down people who... అధికారి అయినటువంటి వానికి అధికారం అందించాడు. He gave power and authority to people who were able to manipulate. తాను మాత్రం కిరీటం లేని రాజుగానే ఉన్నాడు. However many number of kings he defeated and he conquered, he remained a king without a crown. కంసుని వధించిన తరువాత, after killing Kamsa, కృష్ణుని వచ్చి ప్రార్థించినారు. people went to Krishna and prayed to him. ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు. Swami, you can become the king of this Madhurapuri and rule. పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి. He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king. కనుక నేను రాజును తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి. I should be one who can prepare ఈ king. రాజ్యం అక్కరలేదు. I do not want this kingdom. హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలన్నాడు. I would rule the kingdom of heart. That is భగవంతుని యొక్క విశాలమైన భావములు ఇట్టివిగా ఉంటుంటాయి. Such are the great and broad డ్రామాలు, ideas. సినిమాలు తూరి కృష్ణుడి యొక్క లీలలు ఇట్టివి, కృష్ణుడు చేసిన పని ఇట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలవి, కానీ కృష్ణుడిలో ఆ విధమైనటువంటివి లేవు. We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like దైవము that. ఒక్కడే. There is only one God.
ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Recognize the fact that there is only one God and one divinity to whichever country you belong ఈ and whichever భేదభావాలను time you మనం దూరం చేసుకోవాలి. take. Make yourself distant from feelings of difference. అందరి యందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి. You should accept and live the life of equality. ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Basically, we should recognize the laws of nature. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. God is not different from nature. ఈ ప్రకృతికి ధర అని పేరు. This nature has a name called Dhara. ధర అనేటప్పుడు అదే రాధాగా మారిపోయింది. This Dhara, when it is inverted, it becomes Radha. రాధా కృష్ణుడు అనగా ఏమి? ధర పరమాత్మ. ఇదే ప్రకృతి పరమాత్మ యొక్క స్వరూపమే రాధాకృష్ణుడు అని. Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God. కనుక ఈ ప్రకృతి లోపల మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే ఇదే నిజమైనటువంటి ఆరాధన. If we can make efforts to discharge our duties in living in nature, కర్తవ్యాన్ని విస్మరించి, giving up your own duties, జీవులను బాధించి, giving trouble to దేవుణ్ణి living, పూజిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? what is it that you are going to get if you worship God? కనుక జీవులను బాధించకుండా చూసుకో. Do not hurt or cause pain to living beings. చెప్పిన మాటలంతా విస్మరించటము, Not caring for the words of జ్ఞాన God, పూజలు చేయటము, doing worship and meditation దీనివల్ల is ఏ no good. మాత్రము మన ప్రయోజనం లేదు. You are not going to achieve ఏది anything. చేసినా దైవ కార్యంగానే నీవు భావించి చేయి, తప్పు లేదు. Whatever you are doing, consider that as a worship of God and do it. కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు. Worship alone is దేవాలయం not పోయినంత మాత్రం భక్తి కాదు. by going to a temple. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన దేహమే ఒక దేవాలయం. Consider your body itself as temple. వాట్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. What is the temple of God? కానీ ఈ టెంపుల్ ఎలాంటిదంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్. But this physical body is not a permanent, a static temple. ఈ It దేహం moves. ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో అక్కడంతా దేవుడు ఉన్నాడు. Wherever this moving temple goes, God resides there. ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Recognize this great truth. కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి. A number of difficulties and problems come to the body. పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. This physical body, which is made up of 5 elements, we do not know when this is going to leave the body. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమిగానే పునుగు జవ్వాజీలు పుట్టబోవు. This is not going to give perfumes. ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. You do not know where you are going to die, whether it is in the midst of కనుక forest దేహం and the ఎప్పుడూ మార్పు చెందేటువంటిది. physical body goes on changing moment దీనికి after అన్ని moment. ఆహార విహారాలతో కొన్ని సంభవిస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. Certain things happen to this body on account of the food that you take and the అలక్ష్యాలతో type of దీనికి కొన్ని habit. సంభవిస్తుంటాయి. On account of carelessness, certain things happen to this body. కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా We should not give too much of attention to this body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి. We should make effort to turn our mind and turn towards అది other. పెద్ద ప్రబోధ. This is the greatest message. ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది. Whenever you are having a little pain, if you go on thinking all the ఆ pain, బాధ it సమయం becomes- నందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి. if you can turn your mind on some other work, then you will be అదే fruitful. నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోజనం చేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటాది, రెస్ట్ కావాలని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు. Narasimhan came and all the doctors came and just said that there is need for rest for this body, Swami. రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటమా రెస్ట్? అది కాదు రెస్ట్. What is rest? Does it consist of Change lying of down work. on the bed? పనిని Real rest, మార్చడమే రెస్ట్. real rest is change of work is rest. అది నా పని. That is my work. కొంతసేపు జాబులు చూస్తుంటాను, For a while I go on reading letters. మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను, A little while I go on attending to some మరి other నా work. పని నేను చేసుకుంటాను. బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను. I also just attend to ఏదో various ఒక other పని work. చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
I keep always myself busy. This body is given for discharging some duties and work. కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం. The most important duty for this physical body is to discharge its work and దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి. we should use this body to do some కర్మని work. ఎందుకోసం చేయాలి? Why should we do the work? కాలమును సార్థకం చేసే కోసము. In order to sanctify time, we should do కాయము రావటం కర్మ కోసము, కర్మం చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధానమైన ధర్మం. The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how all these three ఏ things are పని important. లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు. If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having కనుక this ఈ problem. మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు. Real sadhana consists of turning our mind according to our will. ఇది మైండ్ మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది. We get all types of joy by turning our mind the way that we want. దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. The same thing has been told that man is bound or freed ఈ only by మనస్సే man. విష్ణు స్వరూపము. This mind itself is the very form of Vishnu. మనోమూలం మీదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి. The entire world is hidden and నీవు ఎప్పుడో submerged in mind. హిమాలయం పోయి వచ్చావు, Sometime back, long back, had been to బద్రీనాథ్, Himalaya. అమర్నాథ్, కేదార్నాథ్ పోయి వచ్చావు. We had been to Badrinath, Kedarnath and various కానీ places. హిమాలయం ఎంత పెద్ద స్వరూపము. What a stupendous thing is Himalaya. కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకొని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది. After you come back, if you reflect for a minute, you can get that such నీ huge హృదయం Himalayas in your చూస్తావా mind. చాలా చిన్నది, ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపింది, ఏ విధంగా ఆవరించింది. Your mind and heart is such a small one, but still it can fix such కాబట్టి huge హృదయం చిన్నది Himalayas. కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది. The entire world is in your own mind. కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి. Do not consider mind as a very small thing. ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు. Mind is the very form of విష్ణు Vishnu. అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది. Vishnu refers to all pervasiveness. కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకొని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం. We are experiencing all the difficulties and problems because we are mistaking such all-pervasive mind to be narrow and we want to control మనసులోనే it. నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. You recognize the truth that you live in mind. Mind is not in you. మనసంతా కూడాను ప్రపంచంలో నిండి ఉంటుండాలి. The entire mind is, ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి. mind is in the world and world is in the mind. కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు. Do not separate them from each other. స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి. If you are selfish, your mind becomes very small. స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కొను అల్పత్వంగా మారిపోతుంది. The moment you are selfish, whatever divinity you have, it becomes very small in దీనిని you. మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం. You are going to ask for something, beg for something. నీవు యాచకుడు కాదు, Do not become a beggar. మాస్టర్. You are master. నీవు యజమానుడిగా తయారు కావాలి. Transform yourself into a master. ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు. Not merely that. You say that you belong to God. You don't ఇదే say God belongs to me. అవతారంలో జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు. These are the two things which happened during Krishna. యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు, మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు 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 అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు. Or the Yadavas, filled with arrogance, thought that Krishna belonged to them. And they said that our Krishna is responsible for all the victories of Pandavas. కనుక అహంకారం బయలుదేరింది. On account of that, ego developed. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రమూ అర్థం కాదు. As long as you are filled with ego, you can never understand the principle of కనుకని Atma. యాదవులందరూ కూడాను హతమైపోయారు. That is why the entire Yadava race was destroyed. గోపికలు అట్ల కాదు, కృష్ణ మేము మీ వారం,
మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు. Contrary to this, Gopikas always believed that they belonged to Krishna. They offered themselves to Krishna. They dedicated themselves to Krishna. మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు. As they thought that they belonged to Krishna, Krishna was always with them. కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు. That we belong to you. మీరు మా వారు అనుకున్నప్పుడు మీరు వేరు మేము వేరు అయిపోతాం. If you say that you belong to us, you are separate మేము from us. మీ వారమైన కలిగి నేను నీలో ఏకమైపోతావు, నీవే అయిపోతావు కానీ నేను కాదు. Once we think that we belong to him, we become a part of him, we get merged in him. కనుకనే ఐ అనేటువంటిది ఉన్నప్పుడు యు అనేటువంటిది ఒక వస్తుంది. When you are filled with this I, there is another entity called you which separates you from that. ఐ ప్లస్ యు అన్నప్పుడు ఊ అయిపోతుంది. Once you make I plus you, it becomes we. ఊ అయిపోతుంది. ఊ అయిపోయినప్పుడు ఇద్దరూ చేరినట్టుగానే ఉంటుంటాది. Once there is that we, both are కాదు, together. వి ప్లస్ వి అయిపోతుంది. If you put we plus we, again it is we alone. కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తానుగానే మారిపోతాడు. Therefore, when you say that I belong to you, you get the nature of God himself. కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి. Therefore, you should transform your own thinking into divinity. ఈనాడు and చేసే సర్వ experience that. సాధనలు ఎందుకును మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే. All the types of sadhanas that we perform today are meant to control our mind. మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి యొక్క గుణములంతా ఉంటున్నాయి. There are certain subtle, very secret truths hidden in the mind. నేను ఈ మాటలపైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారాడుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమీ తెలియలేదు. As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that. అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది. But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately. కనుక నీ మనసు దానిపైన పోవటం చేత అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ. Once you divert your mind on that particular thing, you get that particular ప్రతి feeling. కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి. All the pains, all the sorrows, and everything comes only through our mind. కనుక ఈ మనస్సు ఎక్కడి నుంచి పుస్తుండాలి? From where does this mind come? ఈ మనస్సు ఎవరు Who is this mind? అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుండాలి. When you just examine that way, it consists of only ఈ thoughts. తలంపులు ఎక్కడి నుంచి పుస్తున్నాయి? From where do these thoughts మనం come? అనుకుంటాం నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు. From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy. ఒకటి అంత్యమే, మరొకటి ప్రారంభమవుతుంది. The end of one is the beginning of another. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. The joy and sorrow are always together. దీని విడదీయనెవ్వరి వశము కాదు. It is impossible for anyone to separate them. కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. You can't see joy alone separately as a separate కష్టము entity. ఫలించలేని సుఖం బటండ్రు. If your sorrow ends, then you say that there is joy. కనుక మనం కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని చింతించకుండా రెండింటికి నీ జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి. Therefore, you should not bother yourself about either the sorrow or the joy, but go to the origin from which this sorrow and joy emanate. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము ఆకారాలపైన ఆత్మతత్వాన్ని వహించకూడదు. Embodiments of divine love. We should not consider Atma only పుష్టిగా ఉండినటువంటి పువ్వు విచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది. only when a flower blossoms, you get the perfume from that. పుష్పము పుష్టిగాను ఉండాలి. The flower must be quite alright. పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది. Only when a right type of flower just blossoms. పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు. If it does not have strength and stamina in it, it దాని cannot. పరిమళం కూడాను అంత ఘాటుగా ఉండదు. The perfume also will not be full. కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి? మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
What do you mean by keeping the flower in trim? That ఆ means గుణములు మంచిగా ఉండినప్పుడే ప్రపంచమంతా మనమును ఆకర్షిస్తుంది. you should fill your heart with virtues. Then only you will be able to. దేహం పైనే మాత్రం మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే If you keep all your concentration only on the physical body, ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. the joy that you get is only temporary. కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ. It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna, who కృష్ణుని offered యొక్క herself to రూపాన్ని చూసి ఆనందించినటువంటిది రాధ యొక్క చెల్లెలైనటువంటి చంద్రకళ. Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed రూపాన్ని it. ఆధారం చేసుకుంది చంద్ర, Chandra based all her గుణాన్ని enjoyment ఆధారంగా on the form. తీసుకుంది రాధ. Radha based all her joy on the basis of the qualities of Krishna. కనుకనే గుణములు ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది. Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of ఆ Krishna. గుణములనే చింతిస్తూ వచ్చింది. She always reflected upon the qualities of Krishna. అందువల్లనే దీనికి రాధా అని ధరకు పేరు వచ్చింది. That is why this earth has got the name Dhara, and which is Radha. ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే. This Radha always spent her time in the worship of అనేక మందికి Krishna. తెలుసును. ఆర్ ఏ డి ఏ రాధా అయిపోతుంది. All of you know the spelling of the word Radha, R-A-D-A. ఆర్ నుంచి ప్రారంభమయ్యేటప్పటికు రాధా అయిపోయింది. If you start this with the letter R, it becomes Radha. ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది. If you start from A, it becomes Adar. డి నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది. If you start from D, it becomes Dar. ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది. If you start from the last A, it అనగా becomes Radha. రాధకు ఆధారం ధార ఆరాధనే రాధా అన్నారు. That means to say that for Radha, the entire basis is నిరంతరము worshipping God continuously. ఆరాధనే రాధా అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే. Whoever offers continuously worship of Krishna is Radha. కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు. Krishna is one who through Bhagavata expounded and made the Gopikas and Gopalas to experience the divinity కృష్ణ in this world. లీలలన్నీ కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి. All the leelas of Krishna, difficult to fathom them. It is అది difficult to comprehend వర్ణించడం them. సాధ్యము It is కానటువంటిది. difficult even to describe them. కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు. But people filled with meanness have wrongly understood the relationship that existed between Krishna and Gopikas and interpreted wrongly. చేరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము. What is the ultimate meaning of all the things? మన Vrindavan భావములే was the heart. గోపికలు, All our feelings may be compared to Gopikas. ఆత్మనే కృష్ణుడు, Atma may be compared to Krishna. ఆనందమే లీలలు. This joy and the delight, this is Leela. ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము. That is the true Vrindavan of కనుక heart. ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను బృందావనంగా మార్చుకోవాలి. Transform every man's heart into Vrindavan. నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి. Consider your Atma Swarupa itself as నీవు Krishna. చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి. Every act you perform must be transformed into the Leelas of Krishna. కనుకనే మానవుడు ఈనాడు గోకులాష్టమి అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకొని దానిని ఒకదాని పాయసం పరమాన్నం తినేసేసి ఈనాడు గోకులాష్టం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమాన్నం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు. Today is Gokulashtami. We are celebrating that as birthday of Krishna. We are preparing a number of delicious foods of which Paramanna is one. Paramanna refers to the supreme food. పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
The actual Paramanna I have prepared in పరము ఎట్లా ఉండాలి అంటే తీయగా ఉండాలి పరం. అదే పరమునకు సంబంధించినటువంటి అన్నము కనుకనే పరమాన్నము అన్నారు. అది మధురమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి. As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful, and that is why it is called Paramanna, which is very sweet. ఆ పరమాన్నం కృష్ణ నామమే పరమాన్నం. It is the name of Krishna which is really supreme. భగవత్ నామమే నిజమైనటువంటి మాధుర్యము. God's name is really sweet. వచనం మధురం, His word is నేత్రం sweet. మధురం, His eyes are స్తోత్రం మధురం, సర్వం మధురం, మధురాధిపతే మధురం మధురం అని. Everything is sweet about the master of Madhura, the Lord of Madhura. కనుక మనకు దైవత్వాన్ని మనము విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమ భావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం. It is essential to do certain things. Do not give up God. Cultivate sacrifice. Foster love. And recognize everyone as the manifestation of divinity. ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. Recognize the truth that God descends on earth in order to teach మన love. ప్రేమలు చాలా సంకుచితమైనవిగా ఉంటున్నాయి, Our love is extremely narrow. స్వార్థమైనవిగా ఉంటున్నాయి. It is filled with selfishness. కానీ ఇది కాదు నిజమైన ప్రేమ. True love doesn't consist of this. అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. We have to develop such love in us which can recognize and understand the love in all other human ఏ beings. మతమైనా కూడాను మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా? People go on merely telling that they belong to such and such a caste. But are they practicing the great truths expounded in that particular community, caste or religion? ఈనాడు వాచా వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి. Today, philosophy of words is growing fast, but philosophy in action is dwindling. ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది. Wherever you see, you come across philosophy and spirituality only in words. కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి. But that is not what we want today. We want spirituality in practice. నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు. It is better to practice one rather than preach 100. కనుక మనము ప్రేమతత్వాన్ని పెంచుకోండి. Therefore, develop love in you. ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి. Enjoy the sweetness associated and inherent in the name of God. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. జపమాల
జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై Jai